రామంగా ఇది ఖచ్చితంగా దీని పనే గంగా. ఇదే గంటనెక్కడో దాచింది. ఇంకేంటి దారి? పంతులు గారు ఉన్నారు కదా సిద్ధు, వీడియో ఆయన కాడు ఉండాలి కదా. ఫోన్ చేద్దాము, ఫోన్ చేస్తుందేమో చూద్దాం. రింగ్ అవుతోంది సిద్ధు. గంగ ఫోన్ చేస్తుందే. మాట్లాడండి. చెప్పమ్మా. ఎక్కడున్నారండి? ప్రాణానికి ప్రమాదమని తను భయపడిపోతుందమ్మా. ఊరెళ్ళిపోతున్నామమ్మా. అవును, మిమ్మల్ని వెంటనే కలవాలి పంతులు గారు. ఏమైందమ్మా? వీడియో మీకు ఇచ్చాం కదా. అది ఇప్పుడు లేదు పంతులు గారు, పోయింది. మీ దగ్గర ఉంది కదా, మీరిస్తే నాకు చాలా ఉపయోగపడుతుంది. అలాగేనమ్మా. శివాలయం రోడ్లో ఉన్నామమ్మా. ఇక్కడే ఆగమంటారా? శివాలయం రోడ్లోనే ఆగండి, ఇప్పుడే వచ్చేస్తాము. అలాగేనమ్మా. సిద్ధు, ఊరు వదిలి వెళ్ళిపోతున్నారంట. మన కోసం వాడు ఉంటామన్నారు. వెళ్దామా సిద్ధు? పద. ఎందుకమ్మా? నీ సెల్కి పంపించమని లేకపోయావా? అది ఆండ్రాయిడ్ సెల్ కాదు నాన్నమ్మా, బ్లూటూత్ నుంచి పంపించాలి. ఓ, త్వరగా వెళ్ళండి. ఈసారి అది తప్పించుకోకూడదు. బండికిసి తెస్తాను, ఉండు గంగా. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏం చెయ్యాలి? ఇలా వెళ్ళలేము. ఎలా? ఉన్న కార్ నేనేసుకెళ్ళిపోతాను కాబట్టి బైక్లోనే వెళ్తారు. వెళ్ళనివ్వను. సాక్ష్యం కావాలా? రండి, ఉంటుంది. సిద్ధు, గాలేదు, పంచర్ అయినట్టుంది. గంగా, ఈ టైర్లో కూడా గాలేదు. 2 టైర్లు ఎలా పంచర్ అవుతాయి? అయ్యేలా చేస్తే అవుతాయి సిద్ధు. అంటే మంగే ఇది చేసినట్టుంది. మనల్ని వెళ్ళనీయకుండా చేయడానికే చేసింది. దానికన్నా ముందు మనమే వెళ్ళాలి సిద్ధు. ఆటోలో వెళ్దాం గంగా. ఈ లోపు ఆయనకి ఫోన్ చేసి ఆ ప్లేస్లో ఉండొద్దని చెప్పు, వేరే ప్లేస్కి వెళ్ళమని చెప్పు. అలాగే సిద్ధు, పద వెళ్దాం. పద. బిజీ వస్తుంది. మళ్ళీ ట్రై చేయి. గంగ చేసినట్టుందే. చెప్పమ్మా. ఇక్కడే ఉన్నాం. ఆడుండొద్దు పంతులు గారు, మంగికి తెలిసిపోయినది, వచ్చేస్తుంది. అవునా? అవును పంతులు గారు, వెళ్ళిపోండి మీరు, మేము వచ్చేస్తున్నాము. అలాగేనమ్మా, వెళ్దాం పద. అన్నా, కొంచెం తొందరగా పోనివన్నా.
దగ్గర ఏం లేదు. మీరే ఇస్తే మీకే మంచిది పంతులు గారు. ఊరెళ్తున్నట్టున్నారు. రైలు ఎక్కుతారా, రైలు కింద పడతారా? కొంచెం తొందరగా పోనివన్నా. భయపడితే వదలను, సెల్ ఇస్తే వదులుతాను. మా దగ్గర ఏం లేదమ్మా. మర్యాదగా చెప్తే వినరే, మళ్ళీ నన్ను దుర్మార్గురాలు అంటారు. తప్పు కదా? ఫినిష్. ఇక మీరు నాకు భయపడాల్సిన అవసరమే లేదు. నేను భయపెట్టను. ఫినిష్. ఏముంది ఏమైంది పంతులు పంతులు గారు? గారు? క్షమించమ్మా, కాపాడలేకపోయాను. వస్తానమ్మా. ఇంకెట్టా సిద్ధు? గంట మామ ఏడున్నాడో తెలియదు. ఉందనుకున్న ఒక్క ఆధారము పోయింది. ఇక అమ్మ నిర్దోషాన్ని ఎలా నిరూపించాలి? నీ భార్యగా నేను ఎట్ట ఉండాలి? ఎలా ఉన్నామో అలాగే ఉందాం గంగా. నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను. దేవుడు మనకు అన్యాయం చేయడు, ఏదో ఒక దారి చూపిస్తాడు. దిగమ్మా, దిగో, ముందు దిగో. ఇలా రోడ్డు మీద దించేస్తే ఎలా బాబు? ఇంకేం చేయమంటారు? ఉదయం నుంచి తిప్పుతున్నారు. మీరు అడ్రస్ సరిగ్గా రాసుకోకపోవడం నా తప్ప? ఇదే బాబు చెప్పారు. ఫోన్ చేసి అడుగుదామంటే పర్సులో పెట్టాను. పర్సు ఎవరో కొట్టేశారు. ఈ మాటే కదండి చెప్తున్నారు. నేనేం చేయను? 500 అయింది, ఇచ్చేసేయాలండి. పర్సు పోయిందని చెప్పాను కదా బాబు. అదంతా నాకు తెలియదమ్మా, ముందు డబ్బులి. ఏంటి భయ్యా, పర్సు పోయిందని చెప్తున్నారుగా, పెద్ద వీడినిలా రోడ్డు మీద వదిలేస్తారా? పోని మీరిచ్చి తీసుకెళ్ళండి. సిద్ధు ఇచ్చేసే. ఇదిగో పో. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్లేదండి, మీరు అడ్రస్ ఇవ్వండి, మేము తీసుకెళ్తాం. ఇదిగో బాబు. దర్గా వీధంట సిద్ధు. ఏది? దర్గా వీధి కాదు గంగా, దుర్గా వీధి అయి ఉంటుంది. అదే బాబు. మా అమ్మాయి వాళ్ళు కొత్తగా వచ్చారు. పాత ఇల్లు నాకు తెలుసు. నాకు తెలుసండి, పక్కనే. పదండి, నేను తీసుకెళ్తాను. చాలా మంచిది బాబు. పదండి అమ్మ. రా గంగా. ఈలే అండి. ఇదేనా? అమ్మా సుశీల, అమ్మా సుశీల. అమ్మా ఏటైందే? ఫోన్ చేస్తే పని చేయట్లేదేటి? ఏం చెప్పమంటావే? ఎవరో దొంగ వెధవా పర్సు కాజేశాడు. చూసుకోలేదమ్మా. అడ్రస్ అన్న బ్యాగ్లో ఉందనుకుంటే తప్పుగా రాసుకున్నట్టున్నాను. ఆటో వాడు ఊరంతా తిప్పి నడి రోడ్లో వదిలేశాడమ్మా. పాపం, వీళ్లే డబ్బులిచ్చి ఇంటి దాకా తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి. అయ్యో పర్లేదండి, సాటి మనిషికి సాయపడకపోతే ఎలా? అది పెద్దావిడ. ఎంతైందండి? అక్కర్లేదండి. అమ్మ, మీరు జగదీశ్వరి మనవరాలు కదూ? గంగే కదా? అవునండి. మీకు మా అమ్మమ్మ తెలుసా? ఆవిడ తెలియని వాళ్ళు ఎవరుంటారమ్మా? అవును, పంతులు గారికి వీడియో ఇమ్మని చెప్పాను, ఇచ్చారా? మీరిచ్చారా? అవునమ్మా, ఆ గుళ్ళో సీసీ కెమెరాలకి ఇన్ఛార్జిగా నేనే చేస్తున్నాను.
మీరు తీసుకున్నారా? ఏంటమ్మా? దాని గురించేనండి అవస్థలు పడుతున్నాము. పంతులు గారు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ వీడియో మా దగ్గర లేదు. ఆయన కూడా లేరు. అవునా? నో ప్రాబ్లం అమ్మా. ఎందుకైనా మంచిదని సేవ్ చేసి పెట్టాను, నా దగ్గర ఉంది. అది మీకు చాలా అవసరమా అమ్మా? అవునండి. చూసారా, ఒకరికి సాయం చేస్తే వృధాగా పోదు. మంచి ఎప్పుడు మంచే చేస్తుంది. ఇస్తారా అండి? నా ల్యాప్టాప్ ఆఫీస్లో ఉందమ్మా, అందులోనే ఉంది. రేపు మార్నింగ్ ఇచ్చేస్తాను. మీరుండేది జగదీశ్వరి ఇంట్లోనే కదా? లేదండి. పెళ్ళైనట్టుంది కదండి, అక్కడెలా ఉంటారు? కరెక్టే. అడ్రస్ చెప్పండి. నోట్ చేసుకోండి. ఓకే, రేపు నేను తీసుకొచ్చిస్తాను. సరేనండి. వస్తామండి. మంచిది, నమస్తే. వెళ్ళండమ్మా. మంచిది బాబు. రండి అత్తయ్య, రండి. రామ్మా. చెప్పానా దేవుడు దారి చూపిస్తాడని? చూపించాడు. అవును సిద్ధు, ఇక మంగకి సుక్కలే. మ్మ్. అమ్మో, చుక్కలేంటి అన్నీ కనపడుతున్నాయి. ప్రాబ్లం సాల్వ్ అయ్యాయి అనుకుంటే నా ప్రాణానికి ఆ దేవరాజు గారు తగిలాడా? ఏకంగా కోటంట. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే కానీ ఇవ్వలేను. అవి ఎలా వస్తాయో. చెప్పా, వీడేం వస్తాడులే అనుకున్నావా? డబ్బులిస్తే గాని వెళ్ళను. హలో, దేవా, ఇంటికి వచ్చేసావేంటి? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వస్తానని చెప్పాను కదా. చేసావా? అయ్యో, నేను చూడలేదు. సెల్ సైలెంట్ లో పడిపోయింది. నేనిక సైలెంట్గా ఉండను కదా. ప్లీజ్ దేవా, ఇక్కడేం మాట్లాడుకో. రా. రేయ్, ఎవడ్రా? అమ్మో, ముగ్గురు మూకుమ్మడిగా వచ్చేస్తున్నారు. వీడు వాగితే అలాగే తీసుకెళ్లి మావయ్య గారి దగ్గర వాగరు. జల్సాలకే 1 కోటి ఖర్చు పెట్టానంటే తప్పుగా అనుకోరు. ఇక జన్మలో పెత్తనం నక్కిస్తారా? నిన్నెవరు పిలిచారు? నేనే పిలిచాను. దేనికే? ఎవరతను? గ్యాస్ సరిగ్గా మంట రావట్లేదు, దానికే పిలిచానమ్మమ్మా. సూత్తంటే ఆ పనులు చేసేవాళ్ళ కనిపించడం లేదే. ఏ కంప్యూటర్ పనిలో చేసేవాళ్ళ ఉన్నాడు. కొందరు అలాగే ఉంటారు.
సాఫ్ట్వేర్లలో కూలోళ్ళు ఉంటారు, కూలోళ్ళలో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. ఇదో పెద్ద విషయమా? ఇది విషయం కాదులే. గ్యాస్ పని అయితే వంటగదిలోకి తీసుకెళ్ళాలి గాని అటు తీసుకెళ్తున్నావే? అయితే ఏదో విషయంలా ఉంది. ఆ దాహం వేస్తుందని అడిగితే బాటిల్స్ అటువైపు ఉన్నాయి కదా అని తీసుకువెళ్తున్నాను. అంతే అంతే. మీరు రండి రండి. ఇది చేసేవన్నీ మిస్టరీలేనమ్మా. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియట్లేదు. కరెక్టేనానమ్మా. అవును, మీరు వెళ్ళిన పని ఏమైంది? ఏమవడం ఏంటి? అందుకే రావద్దన్నాను. ఇప్పుడు చూసావుగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. ఈ సోదంతా నాకెందుకు గాని ముందు డబ్బులు ఇయ్యి. లేవు దేవా, ప్లీజ్ అర్థం చేసుకో. సరే వాళ్ళకే చెప్పి తీసుకుంటాలే. వద్దు ప్లీజ్ దేవా, ప్లీజ్ ప్లీజ్. నా దగ్గర ఇవి పనిచేయవు మంగా. అంత పని చేసిందా? ఇప్పుడెలా? వేరే దారి కనపడినదమ్మమ్మా. ఆయన దగ్గర ఆ వీడియో ఉందంట. రేపొచ్చి ఇస్తా అన్నారు. అవునా? పోన్లే అమ్మా, దాని పాపం రేపటితో పండిపోతుందన్నమాట. ఈ విషయం ఇక డిస్కస్ చెయ్యొద్దు. దాని చెవిన పడిందంటే మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది. కరెక్టే అమ్మమ్మా, ఇక మాట పడొద్దు. మాట్లాడవే. డబ్బులు ఇస్తావా చెప్పేనా? డబ్బులు లేవు దేవా. పోనీ ఈ ఉంగరం తీసుకో. ఉంగరమా? ఇంకేం మాట్లాడకు దేవా, ప్లీజ్ ప్లీజ్. తర్వాత ఫోన్లో మాట్లాడతాను. ప్లీజ్ దేవా, ప్లీజ్. సరే. మంగ ఉంగరంలా ఉంది. నాదండి, రిపేర్ అయిపోయింది. మంగా, ఏంటమ్మా కాఫీ పెట్టి తీసుకురమ్మంటావా? ఇప్పుడు మంట బాగా వస్తుంది. అది సర్లే గాని నీ చెయ్యి చూపించు. దేనికమ్మమ్మా? ఏయ్, చూపించు. ఉంగరం ఏదే? ఏ ఉంగరం? ఏయ్, నీ కళ్యాణపు ఉంగరం. ఓ అదా, మెరుగు తగ్గితే మెరుగు పెట్టించడానికి ఇచ్చాను. ఏ అమ్మమ్మా? ఏం లేదులే. ఎప్పుడిస్తారో? అవగానే ఫోన్ చేస్తారు. తెచ్చుకో. ఆపావేంటే? మనం ఏం అడిగినా అది దాటేసే ప్రయత్నమే చేస్తుందమ్మమ్మా. ఏడికి పొద్ది అసలు కదేటో కనిపెడతాను. రేపెలాగూ దాని పని పడతాంగా. ఈ రాత్రికి ప్రశాంతంగా ఉండనిద్దాం. ఎందుకు దేవా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నా డబ్బులు తీసుకుని నన్ను టార్చర్ చేసింది నువ్వు. ఉంగరం ఇచ్చాను కదా. ఏదో వడ్డాణం ఇచ్చినట్టు ఫీల్ అవుతావేంటి? ఈ రోజుకి అది సరిపోయింది. కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టు దేవా. అది నువ్వు చెప్పకు. ఇస్తానంది ఇస్తూ ఉండు, లేదంటే నీకే రిస్క్. సరే, నా చావేదో నేను చేస్తానులే. మంగా, చంపకే ఫంక్షన్కి వస్తాలే. ఒక్క నిమిషం. ఎవరో? సరే అన్నాను కదా, వస్తాను. బాయ్. ఎవరు? ఫ్రెండ్ పెద్దమ్మా నిశ్చితార్థానికి రాలేదని తిడుతుంది. పెళ్లికి వస్తానులే అని చెప్తున్నాను.
అదేదో లోపల మాట్లాడుకోవచ్చుగా. అర్ధరాత్రి, అది అమావాస్య, బయట నిలబడి మాట్లాడవచ్చా? గాలేమన్నా పట్టుకుంటే? అమ్మో తెలీదు పెద్దమ్మా, ఈరోజు అమావాస్య. ఆ తలుపేసి లోపలికి రా. ఆత్మలు ఈరోజు ఆవురావురంటూ ఉంటాయి. ఇలా ఒంటరిగా కనపడ్డావంటే అంతే, వదిలించుకోవడానికి తంటాలు పడాలి. అమ్మో పదండి పదండి. ఆ